షేక్ మస్తాన్ అలీ గారు మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుల గారి గురించి తెలుసుకుందాం. మస్తాన్ అలీ గారు కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులను అనుభవించారని కూడా చెప్పవచ్చును. షేక్ మస్తాన్ అలీ గారు రాజకీయ చరిత్ర చూసుకుంటే నేడు యువతరానికి, రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళకి, రాజకీయాల్లోకి కష్టపడితే చట్టసభలకు వెళ్ళొచ్చు అనేదానికి షేక్ మస్తాన్ అలీ గారి రాజకీయ జీవితమే నిదర్శనం అని కూడా చెప్పవచ్చును. మస్తాన్ అలీ గారి రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీతోనూ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలతోనూ కూడా ప్రారంభమైందని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే షేక్ మస్తాన్ అలీ గారు విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి ఉండటంతో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుతో ముందు చేరి ఆ తర్వాత ఎన్ఎస్యు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించినారు. అనంతకాలంలోనే రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతూ ఆ తర్వాత యూత్ కాంగ్రెస్లో కూడా ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. జాతీయ స్థాయిలో యూత్ కాంగ్రెస్లో కూడా చురుగ్గా సేవలు అందించినారు. ఆ సమయంలో రాహుల్ గాంధీని దృష్టిని సైతం ఆకర్షించి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుంటూరు 1 నుంచి పోటీ చేయడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారి ఆశీస్సులతో గుంటూరు తూర్పుగా నియోజకవర్గం నుండి షేక్ మస్తాన్ అలీ గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ సమయంలో అతను గతంలో అతను చేసిన సేవలన్నింటిని గుర్తించి గుంటూరు జిల్లా ప్రజానీకం మొత్తం కూడా, గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజానీకం మొత్తం కూడా అతను ఆదరించి, అభిమానించి అసెంబ్లీకి పంపడం జరిగిందని కూడా చెప్పవచ్చును. దానికి కారణం ఏంటంటే గతంలో అతను ఎన్ఎస్యు అధ్యక్షుడిగా పనిచేయటము, యూత్ కాంగ్రెస్ సులుగ్గా పాల్గొనటము, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలు కూడా సులుగ్గా వ్యవహరించడంతో ఇవన్నీ కూడా అతను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కలిసి వచ్చిన అంశాలుగా పరిగణించవచ్చును. 2009 ఎన్నికల్లో గుంటూరు తూర్పుని ఎమ్మెల్యేగా గెలుపొందడంతో తొలిసారిగా ఎమ్మెల్యే చట్టసభలో అడుగుపెట్టిన ఘనత షేక్ మస్తాన్ అలీ అనేది కూడా చెప్పవచ్చును. అప్పుడు ఎమ్మెల్యేగా షేక్ మస్తాన్ అలీ గారు ఉన్నారని అనవచ్చును. ఆ తర్వాత అతని అసెంబ్లీలో అతని వాగ్దాటిని, అతని చురుకుదనాన్ని చూసిన అప్పటి కాంగ్రెస్ పెద్దలు సైతం అతన్ని గుంటూరు సిటీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అంటే అతనికి అప్పుడు 2 పదవులు నియమించారు. ఒకటి గుంటూరు తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఒకటైతే, రెండోది గుంటూరు నగరానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎంతో బాధ్యతలు నియమించారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీని గుంటూరు సిటీలో తిరుగులేని శక్తిగా చేయటం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికలైనా, ఏ ఎన్నికలు ఏదైనా కానీ గుంటూరులో కాంగ్రెస్ జెండాను రెపరెప ఆడించడంలో షేక్ మస్తాన్ అలీ గారి కృషి ఎనలేదని చెప్పవచ్చును. కాంగ్రెస్ పార్టీ అప్పుడు మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందే విధంగా కృషి చేశారంటే షేక్ మస్తాన్ అలీ గారికి గుంటూరు నగరంలో ఎంత పట్టుందో ఆ ఎన్నికలే మనకు రుజువవుతున్నాయని కూడా చెప్పవచ్చును. ఎంతో సీనియర్ నాయకులను సైతం ఓడించి తన సత్తాను సాటి చెప్పిన ఘనత షేక్ మస్తాన్ అలీ గారికే దక్కిందని చెప్పవచ్చును. షేక్ మస్తాన్ అలీ గారి ఏదైతే నిబద్ధతతో పనిచేస్తూ ఆనాడు విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్యులో ఉన్నారో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో, అదే పందాన్ని కొనసాగిస్తూ నేడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండటం జరిగింది. అనేక పార్టీల ఆహ్వానాలు అతనికి అందినవి. ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కానీ, అదేవిధంగా టీడీపీ పార్టీ తరపున కానీ కూడా అతనికి ఆహ్వానాలు అందినప్పటికి కూడా తనకు రాజకీయంగా భిక్ష పెట్టిన, రాజకీయంగా జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీలను ఉంటానని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అంత ఉనికి లేకపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలను ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న యువ నాయకుడిగా, యువ ఎమ్మెల్యేలుగా పేరున్న నాయకుడు షేక్ మస్తాన్ అని కూడా చెప్పవచ్చును. అతనికి ఇలువలకు ప్రాధాన్యత ఇచ్చి ఇలువలకు ముందు ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి అతనికి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అతని కార్యకర్తలు కానీ, అతని అభిమానులు కానీ, సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉనికి లేదు, అధికారం రావడము కష్టం అని ఎన్నో మాటలు చెప్పి మనం ఏదో పార్టీలోకి వెళ్దాం చెప్పినా కూడా వెళ్తే మీరు వెళ్ళండి, నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంటాను,
కాంగ్రెస్ జెండాను భుజాన మోస్తానని చెప్పారంటే అతనుకి కాంగ్రెస్ పార్టీ పైన ఎంత అభిమానము ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు నగరానికి అధ్యక్షులుగా కూడా సేవలందించారు 2 పర్యాయాలు. ఆ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా నిలబెట్టి వాళ్ళకి అత్యధిక ఓట్లు రాబట్టడంలో కూడా మస్తాన్ల గారి కృషి అనలేని చెప్పవచ్చును. మస్తాన్ల గారు నమ్ముకున్న సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేస్తూ నమ్ముకున్న పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం వచ్చేలాగా కృషి చేస్తానని చెప్పవచ్చును. షేక్ మస్తాన్ల గారు జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని చెప్పవచ్చును. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సింధితో కూడా మంచి సన్నిహిత సంబంధాలు కలవని చెప్పవచ్చును. ఒకానొక దశలో మన ఇటీవల కాలంలో అతనికి పిసిసి అధ్యక్షులుగా ఇస్తామని కూడా రాహుల్ గాంధీ ప్రపోజ్ చేశారు. కానీ అతను నాకంటే వేరే ఇంకా సీనియర్ లీడర్లు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి సార్ అని చెప్పి అతను చెప్పిన మాట ప్రకారమే వాళ్ళ ప్రకారమే వేరే వాళ్ళకి రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షులను నియమించడం జరిగిందని కూడా చెప్పవచ్చును. ఢిల్లీ స్థాయిలో మంచి పరిచయాలు ఉన్న గుంటూరు జిల్లా ఏకైక వ్యక్తి ఎవరంటే షేక్ మస్తాన్ అని కూడా చెప్పవచ్చును. అలాంటి జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలు ఉన్న వ్యక్తి రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అతనికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చును. ఎన్నో కీలక పదవులు కూడా వస్తాయని కూడా మస్తాన్ల అభిమానులు గుంటూరు జిల్లా ప్రజానీకం కూడా అంటున్నారు. అతనికి కాంగ్రెస్ పార్టీ తరపున ఏ ఉద్యమం చేపట్టినా ఏ కార్యక్రమం చేపట్టినా వాటిని సక్సెస్ చేయడంలో మస్తాన్ల గారు ముందుంటున్నారు కూడా అనవచ్చును. అదేవిధంగా అమరావతి రాజధాని భూములను మొన్న ప్రభుత్వం మరలా 30,000 ఎకరాలను భూపందారం చేసుకొని లాగేయాలని చూసినప్పుడు రైతుల దగ్గర నుంచి వాటన్నిటిని సమర్థవంతంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుడు ఉన్నారంటే మస్తాన్ల అని కూడా చెప్పవచ్చును. ఇప్పటికే 35 ఎకరాలతో రైతుల నుంచి భూమి సేకరించి పంట పొలాలని రాజధాని నిర్మించలేదు. 5 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ మరలా 35 ఏళ్ళ నుంచి 40,000 ఎకరాలు భూ సేకరణ చేపట్టాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వము మళ్ళా క్యాబినెట్ తీర్మానం చేయటం చాలా ఆశాస్పదమని, ఇప్పటికైనా ఇలాంటి నిర్ణయాలను మార్చుకోవాలని కూడా మస్తాన్ల గారు సూచిస్తున్నారు. ఒక రాజధాని నిర్మాణం చేయడానికి దాదాపు ఒక 2,000 నుంచి 3,000 ఎకరాల్లోని అన్ని అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, అదేవిధంగా పరిపాలనా భవనాలు అన్ని శాఖలను కూడా ఏర్పాటు చేయొచ్చని, కానీ ఇదంతా కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే చంద్రబాబు గారు తోడ్పడుతున్నారని కూడా విషయాన్ని ప్రజలకు వివరించడంలో మస్తాన్ల గారు కృషి ఎనలేని చెప్పవచ్చును. ఇప్పటికి రాజధాని పైన అనేక పౌర సంస్థలు కానీ అనేక సంఘాలు కానీ అనేక చారిటబుల్ ట్రస్టులు కూడా వేదికలు నిర్వహించినప్పుడు మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ తరఫున మస్తాన్ల గారు హాజరయ్యి రాజధాని జరిగిన అవినీతిని ప్రజలకు చేయాల్సిన మేలును వివరించడంలో వీరి కృషి అమోఘమని చెప్పవచ్చును. వీరు సూచించే అంశాలను కానీ వీరు చేసే సలహాలను కానీ అనేక పార్టీలు కూడా పరిగణన తీసుకొని అందుకు అనుగుణంగా ఉద్యమాలు రూపకల్పన చేస్తున్నారంటే మస్తాన్ల గారికి అమరావతి నిర్మాణం పైన ఎంత అవగాహన ఉందో మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా చంద్రబాబు గారు మస్తాన్ల గారు చెప్పినట్టు అమరావతి రాజధాని నిర్మాణాన్ని గతంలో సేకరించి భూమి ద్వారా చేయాలని, మళ్ళీ కొత్తగా భూమి సేకరిస్తే ప్రజా ఉద్యమం వస్తుందని, ఆ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా పలుకుతుందని కూడా విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా మస్తాన్ల గారు అంటున్నారు. అమరావతి నిర్మాణాన్ని గత 5 ఏళ్ళలో ప్రభుత్వం చంద్రబాబు చేయలేదని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా పడకేసిందని, దాదాపు 10 సంవత్సరాల కాలం మొత్తం కూడా అమరావతి నిర్మాణం జరగకపోవడం వలన ప్రజలు మరలా భూమిని ఇవ్వడానికి సంసిద్ధంగా లేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఈ 30,000 సేకరించిన ఎకరాల్లో దాదాపు ఒక 5-6,000 ఎకరాలు బాగు చేసి భూమిని తద్వారా అక్కడే రాజధాని నిర్మాణం చేస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా అనేక సభల ద్వారా అనేక వేదికల ద్వారా కూడా మస్తాన్ల గారు తెలియజేశారు. ఇప్పటికైనా మరలా భూసేకరణ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, తీసుకోకపోతే ప్రజలకు తమ మద్దతు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా అదేవిధంగా చంద్రబాబు గారికి తెలియజేయడం జరిగింది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రేపు జరగబో ఏ ఎన్నికలైనా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మోడీ ప్రభుత్వం పైన తమ పార్టీ గెలుపొందడం ఖాయమని, తద్వారా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావటం ఖాయమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా అంటున్నారు. మొన్న రాహుల్ గాంధీ గారు చేసిన ప్రకటనలో
నియమాలపైన, ఎన్నికల సంఘం పైన అది దేశవ్యాప్తంగా చర్చ తిరుగుతున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. కేంద్రం ఎన్నికల సంఘం కేవలం మోడీకి ఒక తొత్తుగా మారి ఈఎంఎల్ మిషన్లో ట్యాంపరింగ్ జరిగిన విషయాన్ని మా నాయకుడు, మా పార్లమెంట్ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత అనేక వేదికల ద్వారా కూడా వివరించడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేశారు. కేవలం మోడీకి అనుగుణంగా పాలన అందించడం వల్లనే ఇదంతా కూడా ఎన్నికల సంఘం తొత్తుగా మారుతుందని, ఇప్పటికైనా ఈవీఎంల పైన ఉన్న సందేహాలను కూడా నివృత్తి చేయాలనే విషయాన్ని మస్తాన్లు గారు గుర్తు చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో ఈఎంఎల్ ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కూడా మస్తాన్ల గారు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని, ఓట్లు చాలా బలంగా ఉన్నాయని, కానీ కొన్ని కారణాల వల్ల సీట్లు రావట్లేదని, రేపు 2029 ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను కాంగ్రెస్ పార్టీ సాధించబోతుందని, దాంట్లో ఎలాంటి అనుమానం లేదని, 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని నియమించడంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఇప్పటికే అనేక సర్వేల ద్వారా గుర్తించడం జరిగిందని, అదేవిధంగా 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే ముఖ్యమంత్రి నియమించబోతున్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని కూడా షేక్ మస్తాన్ గారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని, దాంట్లో ఎలాంటి అనుమానం లేదనే విషయాన్ని కూడా అంటున్నారు. షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పుంజుకుంటుందని, ఆమె చేస్తున్న పాదయాత్రలు కానీ, ఆమె చేస్తున్న కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రజాదరణ వస్తుందని కూడా షేక్ మస్తాన్ గారి అంటున్నారు. రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని, గణనీయమైన సంఖ్యలో స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని కూడా షేక్ మస్తాన్ గారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా గతంలో ఎన్నో ముఖ్యమంత్రులను అందించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి రాబోయే 2029 ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రులను కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కూడా ఎన్నుకోబోతుందని కూడా షేక్ మస్తాన్ గారు అంటున్నారు. తనను గుంటూరు జిల్లా నియోజక ప్రజలు ఎంతగానో ఆదరించి అభిమానించారని, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా తనను ఆదరించి అభిమానించారని, వాళ్ళు చెప్పిన నియమం ప్రకారం, వాళ్ళు చెప్పిన నిబంధనల ప్రకారమే తాను పార్టీకి ప్రజలకు మధ్య అనుసంధానంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీకి అనిత్యం సేవలు అందిస్తానని కూడా, ప్రజలతో సంబంధం లేదని, ప్రజాసేవ తన ముఖ్యమని కూడా షేక్ మస్తాన్ గారు ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నారు.